పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనపై మాటల యుద్ధం జరుగుతోంది. మన్నవ గ్రామంలో ఆధిపత్యం కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు పేర్ని నాని. ధూళిపాళ్ల కనుసన్నల్లోనే దాడి జరిగిందని ఆరోపించారు. వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని, నాగమల్లేశ్వరరావు ప్రాణం తీసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు ధూళిపాల. పొన్నూరు మండలంలో ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా, అవునా కాదా? లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలగొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, మీకు మెజారిటీ తెచ్చుకోవటం, మీకు మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మీ ఎత్తుగడ వైకాపా నాయకులు ఏం చెప్తారు? ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ లేకపోతే ఇంకోటి అని చెప్తా ఉన్నారు. వీళ్ళ 5గురు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మాటలు కావచ్చు, వీటి మూలన జరిగిన యాదృచ్ఛికమైన సంఘటన అదనేది స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళు దేశం మొత్తం తీస్తూ ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని చూసినా కనపడుద్ది. ఎందుకంటే మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు. రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి, తెలుగుదేశం మీద ఆరోపణ చేయాలి కాబట్టి, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలి కాబట్టి ప్రాథమికంగా అక్కడ అందాల్సిన సరైన వైద్యాన్ని వాళ్ళు అందించలేదు. దానివల్లనే అతని పరిస్థితి విషమంగా మారింది అనేది నాకున్న ప్రాథమికమైన సమాచారం. ఎంత నీచ స్థాయికి వైకాపా నాయకులు దిగజారుతున్నారనే దానికి ఈ సంఘటన నిదర్శనం.